చేస్తున్నారు అని అడిగింది మీరు ఇక్కడ. మీరు అక్కడ నిద్రపోతున్నారా, ఆడుతున్నారో తెలిస్తే మీరు ఏం చేస్తున్నారో అడగాల్సిన అవసరం లేదు కదా. తెలియదు కాబట్టి మనం ఏమనుకున్నాం, మీరు ఏం చేస్తున్నారు అన్నారు. కాబట్టి ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ తెలియదు. ఇప్పుడు మనకు సెంటెన్స్ ఫ్రేమ్ అయింది అంటే సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. దీన్ని మనం మారిస్తే ఎక్స్ ఈస్ డూయింగ్ ఉంది కాబట్టి ఎక్స్ ఈస్ బీయింగ్, డూకు పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్ డన్ బై యు అయితే. అసలు మనం ఎక్స్ ఎందుకు వాడాము? ఎక్స్ సెంటెన్స్ ఫామ్ అవ్వడానికి మాత్రమే రాశాను అలా. సబ్స్టిట్యూషన్ అన్నమాట, సబ్స్టిట్యూట్ చేసామని ఆబ్జెక్ట్ లేదు కాబట్టి అందుకని ఎక్స్ వాడుకున్నాం. ఇప్పుడు మనకు అవసరం లేదు, ఇప్పుడు అయిపోయింది. అప్పుడు మనం దీన్ని తీసేయచ్చు. దేంతో స్టార్ట్ అయింది? ఇప్పుడు వెంటనే ఎక్స్ పోతున్నాం కానీ హెల్పింగ్ వర్బ్ తో స్టార్ట్ అయింది. హెల్పింగ్ వర్బ్ తో స్టార్ట్ అయింది అంటే అర్థం ఏంటి? ఇంటరాగేటివ్. ఫుల్ స్టాప్ ఏమైపోయింది ఆటోమేటిక్ గా క్వశ్చన్. అప్పుడు దీన్ని తెచ్చి ఇక్కడ పెట్టేసి అయిపోయింది ఆన్సర్. వాట్ ఈస్ బీయింగ్ డన్ బై యూ. చాలా సింపుల్. మనం ఏది కూడా మనం ఆలోచన చేస్తూ ఉండాలి, ఎవరో చెప్పింది కాదు. ఇది ఎలా మారుతుంది, దీన్ని ఎలా చేస్తున్నాము, ఎక్స్ ఎందుకు వాడాడు, ఎక్స్ ఎందుకు వాడాడు అంటే అన్నో ఏమి తెలియనప్పుడంతా మనం రాంటజన్ అనేటువంటి ఆ ఎక్స్ కిరణాలు కనుక సైంటిస్ట్ దగ్గర నుంచి ఈ రోజు మన వరకు మనం చేస్తున్న పనేదే. ఒకదాని వాల్యూ, ఒకదాని విషయం తెలియనప్పుడు సింపుల్ గా మనం ఎక్స్ అని వాడేస్తాం కదా. కాబట్టి ఇక్కడ మనం అలాగే చేస్తాం. మళ్ళీ రిపీట్ చేస్తాం. ఒకసారి వింటే అర్థం కాను అనుకున్నా, కాదు అనుకున్న వాడు సెకండ్ టైం ఒకసారి. ఇప్పుడు వాట్ ఆర్ యూ డూయింగ్, బాగా ఈసారి సెకండ్ టైం మళ్ళీ రిపీట్ చేసేది ఉండదు, జాగ్రత్తగా. వాట్ ఆర్ యూ డూయింగ్ అవునా. ఇది ఏ టైప్? క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్. ఎందుకని క్వశ్చన్ వాడతారు. ఈ క్వశ్చన్ వర్డ్స్ వస్తే కట్ చేసి పక్కన పడేస్తాయి కదా. ఏం మిగిలింది మనకు? ఆర్ యూ డూయింగ్. ఇది ఎలా ఉంది? ఎస్ఆర్ నో టైప్ లో మనం చేసినట్టుగానే ఉంది, హెల్పింగ్ వర్డ్ తో స్టార్ట్ అయ్యి. దీన్ని అసర్టివ్ లేక మారిస్తే యు ఆర్ డూయింగ్ అవునా. ఇప్పుడు దీన్ని పాసివ్ లేక మార్చాలి అని అంటే మనకు మన మొత్తం ఉండాలి కదా, 3 parts ఉండాలి కదా. కాబట్టి ఇక్కడ మనకి ఏముంది? సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ లేదు. కాబట్టి ఆబ్జెక్ట్స్ సబ్స్టిట్యూట్ ఎక్స్ తోటి మనం అనుకుంటాం. ఇప్పుడు సెట్ అయిపోయింది. సబ్జెక్ట్ ఇలా వస్తే ఎక్స్, దీని వాల్యూ తెలియదు కాబట్టి సింగులర్ అంటున్నాం. ఈజ్ కంటిన్యూస్ లా ఉంది కాబట్టి బీయింగ్, డూకు పాస్ట్ పార్టిసిపుల్ డన్ బై యు మారదు కాబట్టి ఇలా రాసి. ఎక్స్ ఎందుకు వాడుకున్నాం చెప్పండి? ఇక్కడ మనం జస్ట్ ఒక ఆకారం తెచ్చుకోవడానికి అయిపోయింది. మనం షేప్ వచ్చేసి మనం దాన్ని ఉపయోగించుకున్న తర్వాత ఇది అవసరం లేదు, మనం తీసేసి. ఎప్పుడైతే సబ్జెక్ట్ లేకుండా హెల్పింగ్ వర్బ్ తో స్టార్ట్ అయిందో ఇది ఏ షేప్ వచ్చేసింది? ఇంటరాగేటివ్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి ఫుల్ స్టాప్ క్వశ్చన్ మార్క్ గా మారిపోయింది. అప్పుడు ఇక్కడ వదిలేసినటువంటి వర్డ్ ఉంది ఇక్కడ పెట్టేస్తే మనకు ఆన్సర్ వాట్ ఈస్ బీయింగ్ డన్ బై యూ ఇంటరాగేటివ్ లకి అది మారిపోయింది అవునా. ఇంకోటి చెప్తాము, మీరు జాగ్రత్తగా మనసులో ఫ్రేమ్ చేయండి. Where do you keep the book? Where do you keep the book? ఆ బుక్ ఎక్కడ పెడతావు? ఇది మాకు తెలుసు, నువ్వు ఎక్కడ పెడతావు? Where do you keep the book? ఆ బుక్ ను ఎక్కడ పెడతావు? రైట్. వాట్ ఎలా చేసామో తీసి అవతల పడేసేసాము అవునా. ఈ డూ వెళ్ళిపోయి ఇక్కడ పడిపోయాను. మనం ఇంతకుముందు నేర్చుకున్నాం, మనం క్వశ్చన్ ట్యాగ్స్ దగ్గర నేర్చుకున్నాం ఆ వర్బ్స్ ఎలా అవుతాయి. డూ ప్లస్ కీప్ ఇస్ ఈక్వల్ టు కీప్, ఏం మారు. అప్పుడు ఏమైపోయింది మనకు? యూ కీప్. అనలైటిక్ గా మనం ఆలోచన, విశ్లేషణాత్మకంగా మనం ఆలోచన చేస్తాం, చాలా ఈజీ. యూ కీప్ దట్ బుక్. ఫస్ట్ మెథడ్ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. కాబట్టి ద బుక్ keep present tense singular number is kept by you. ఇది పాసివ్ వాయిస్ కానీ దీని ఆన్సర్ కాదు. ఎందువల్ల? ఇది ఇంటరాగేటివ్ లో ఉంది, ఇది అసర్టివ్ లో. అప్పుడు దీన్ని తీసుకొని వచ్చి ముందు పెడితే is the book kept by you. ఈస్ తో స్టార్ట్ అయింది కాబట్టి క్వశ్చన్ మార్క్. పైన ఎవరు వేసాం? వేర్. వేర్ ఈస్ ద బుక్ కెప్ట్ బై యూ. అది సింపుల్. మనం ఒకసారి అనలైటిక్ గా ఎలా చేస్తున్నాము అనేటువంటి మనసు ఉపయోగించకుండా
ప్రాసెస్ ఒక విధానం ఫాలో అవ్వకుండా ఏదో రఫ్ గా వెళ్ళిపోదాం అవునా, ఆ బై హార్ట్ చేద్దాము, ఇంపాసిబుల్ అవునా. గ్రామర్ ఇంగ్లీష్ కి వచ్చినప్పుడు దేర్ ఇస్ నో షార్ట్ కట్స్. షార్ట్ కట్స్ అనేటువంటి మనం ఎప్పుడూ అప్లై చేయకూడదు. దానికి మన మనసు బాగా పెట్టి వాటిని ఎలా ఎలా చేస్తూ ఉండాలి అనేటువంటి చేసినట్లయితే మనం దేనిలో కూడా మనం సింపుల్ గా మనం పాస్ వాయిస్ లోకి ఏ చాప్టర్ అయినా మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు, రైట్. కాబట్టి ఇప్పుడు మనం ఈ 8 మెథడ్స్ లో ఉండే వీటన్నిటిని మనం క్లియర్ గా తెలుసుకున్నాం అవునా. ఒకసారి మళ్ళీ అవన్నీ మీరు కూర్చొని ఒక 10 minutes మీ ఫ్రెండ్స్ తో కూర్చొని వాటన్నిటిని డిస్కస్ చేసుకొని, కంటిన్యూస్ లో ఉంది బీయింగ్ అలా, పర్ఫెక్ట్ లో ఉంది బీయింగ్, ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. పాసివ్ లోకి మార్చినప్పుడు సెంటెన్స్ కంటిన్యూస్ లో ఉంది బీయింగ్, పర్ఫెక్ట్ లో ఉంది బీయింగ్, ఫ్యూచర్ లో ఉంది బీ. అది ఇంపరేటివ్ సెంటెన్స్ ఏం రావాలి, కొత్త రూల్ చెప్పండి, లెట్ బి. అది రిక్వెస్ట్ ప్లీజ్ అని ఉందనుకోండి, యు ఆర్ రిక్వెస్టెడ్. ఆ తర్వాత ఇంటరాగేటివ్ లోకి వచ్చేసాం. ఇంటరాగేటివ్ లో క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్స్, ఎస్ ఆర్ నాట్, ఏం లేదా ఉన్నటువంటి దాన్ని అసెప్ట్ లోకి మార్చుకొని చాలా ఈజీగా ఉంటుంది. గందరగోళంగా ఉన్నాయి, బట్ ఏం చేద్దాం మనం, ఒక ఆర్డర్లో పెట్టుకుని తప్పు తెలుసుకుంటాం. అలా క్లియర్ గా ఆర్డర్లో పెట్టుకున్నాం, ఎక్కడ మిస్టేక్ ఉందో మళ్ళీ తిరిగి దాని ఆర్డర్ దానికి ఇచ్చేసాం. అలాగే మనం చేస్తే ఏ సెంటెన్స్ పైన మనం యాక్టివ్ ఉంచి పాస్. థియరీ వినడం ఒక ఎత్తు అయితే అది ఒక 25% మాత్రమే యూజ్. ఆ తర్వాత మీరు దీని మీద ఎక్సర్సైజ్ అది చేస్తే రిమైనింగ్ 75. చేసేటప్పుడు కూడా రఫ్ గా మన ఏదో ఒక ప్రాసెస్ ప్రకారం చేయకుండా జస్ట్ అప్లై యువర్ మైండ్. ప్రతిసారి మనం ఏదో ఒక దాన్ని చూడాలని కాకుండా మనసుకు అప్లై చేసి ఇలా చేస్తే ఇలా వస్తుంది అవునా, అవి చేసి ఆ ఫస్ట్ చెప్పినటువంటి ఆ ప్రికాషన్స్, ఆ తర్వాత రూల్స్ ఫర్ కన్వర్షన్, ఎన్ని మెథడ్స్ 8 మెథడ్స్ చెప్తున్నాం ఇక్కడికి. ఒక్కొక్క మెథడ్ లో ఏమేమి స్టేజెస్ దాటొచ్చాం అని మనం చూసుకున్నట్లయితే మీకు ఇది చాలా